ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. దేవుని యొక్క దృష్టికి నీతిమంతునిగా కనబడని మానవుడు పరలోక రాజ్యాన్ని చేరడం అసాధ్యం. అంతే కదండి. ఎవరైతే దేవుని యొక్క దృష్టికి నీతిమంతునిగా కనబడకుండా ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని చేరలేరండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని ప్రశ్నించుకుందాం. మనం నీతిమంతులుగా జీవిస్తున్నామా లేదా? చాలామంది అంటారు, నాకు ధనం ఉంది, ఆస్తి ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి స్థాయి ఉంది, నేను పరలోక రాజ్యం వెళ్ళగలనా అంటారు. గమనించాలి, ఇవేమీ కాదండి. దేవుడు అడిగేది ఏంటంటే, నువ్వు నీతిమంతుడువా కాదా? మనం నీతిమంతునిగా జీవించకుండా ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఎన్ని కలిగి ఉన్నా సరే వ్యర్థమేనండి. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని పొందుకునేది ధనవంతులు కాదు, పరలోక రాజ్యాన్ని పొందుకునేది గొప్పవారు కాదు, పరలోక రాజ్యాన్ని పొందుకునేది పేదవాళ్ళు కాదు. ఎవరు పొందుకుంటారు? నీతిమంతులు పొందుకుంటారు. ఆ నీతిమంతులు ధనవంతులన్నా అవ్వచ్చు, ఆ నీతిమంతులు పేదవారన్నా అవ్వచ్చు. ఏ భేదము లేదండి. ఒక్కటే మార్గం. ఎవరు? దేవుని ద్వారా నీతిమంతుడు అని తీర్పు పొందినవాడు మాత్రమే పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. మరి మనలో ఎంతమంది దేవుడు చెప్పినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా నీతిమంతునిగా బ్రతుకుతున్నాం? మానవుడు నీతిమంతునిగా ఎప్పుడు తీర్చబడతాడు? దేవుణ్ణి గుర్తించినప్పుడు, దేవుడు చెప్పినట్లుగా జీవించినప్పుడు, దేవుడు కోరుకున్నట్లుగా ఈ లోకంలో జీవించినప్పుడు. కాబట్టి మనం నీతిమంతునిగా బ్రతకడానికి ప్రయాసపడాలి, ఆశపడాలి, ఎంతో కష్టపడాలి. నీతిమంతునిగా బ్రతకపోతే రేపటి దినాన పరలోక రాజ్యాన్ని చేరడం అసాధ్యం. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.